ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. శుక్రవారం వచ్చేసింది. శుక్రవారం వస్తే ఏంటంట అని అనుకోవచ్చు, కానీ శుక్రవారమే కదా ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యేవి. నేటి రాత్రితో బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ ఓటింగ్ లైన్స్ ముగియనున్నాయి. నిజానికి ప్రతి సీజన్లోనూ సోమవారం నాడు నామినేషన్స్ జరిగితే అదే రోజు రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ప్రారంభమయ్యేవి. కానీ గత సీజన్ మాదిరే ఈ సీజన్లో కూడా 2 రోజుల పాటు నామినేషన్స్ జరిగాయి. అది కూడా సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ లేకుండా మంగళ, బుధవారాల్లో నామినేషన్స్ ప్రక్రియను చేపట్టారు. దాంతో బుధవారం రాత్రి నుంచి అంటే నిన్నటి రాత్రి నుంచి బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ క్లోజ్ కానున్నాయి. అంటే కేవలం 2 రోజుల ఓటింగ్ని బట్టి ఎలిమినేషన్ చేపట్టడం అనేది కంటెస్టెంట్స్కి అన్యాయం జరిగినట్టే. మరి గతంలో మాదిరిగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎత్తేస్తారో లేదంటే తమ్ముడే పేకాటే అని ఎలిమినేట్ చేసేస్తారో చూడాలి. మరి అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, ఎలిమినేట్ అయ్యే వాళ్ళని ఉంచాలి. వాళ్ళు తమకి కావాలి అనుకుంటే మాత్రం బిగ్ బాస్ వాళ్ళు ఎలిమినేషన్ ఎత్తేస్తారు. మరి చొక్కాలు చింపుకొని ఓట్లేసిన జనం పరిస్థితి ఏంటంటే ప్రతి సీజన్లో మాదిరిగానే వేసారులే ఓయ్ ఓట్లు అన్నట్లుగా వాళ్ళ ఓట్లకి విలువ లేకుండా ఎలిమినేషన్ ఎత్తేసిన సందర్భాలు బిగ్ బాస్ చరిత్రలో అనేకమున్నాయి. కాబట్టి ఓట్లు వేయించుకోవడం వరకే జనంతో పాటు వాళ్ళని ఉంచాలా పీకాలా అన్నది బిగ్ బాస్ ఇష్టం. కాబట్టి తొలివారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం. ఆ 6 నామినేషన్స్లో ఉండగా నామినేషన్స్లో మణికంఠను హౌస్లో ఉన్న వాళ్ళంతా టార్గెట్ చేయడంతో అతను అనూహ్యంగా టాప్ రేస్లోకి వచ్చేశాడు. నిజానికి ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే విష్ణుప్రియనే. శేఖర్ భాషా ఈ మధ్య పాపులర్ కావడంతో వీళ్ళిద్దరిని నామినేషన్స్లో పెట్టారంటే ఓటింగ్ గ్రాఫ్ పెంచడానికే. ప్రతి సీజన్లోనూ ఉన్న వాళ్ళలో టాప్ కంటెస్టెంట్స్ని తొలివారం నామినేషన్స్లో పెడుతుంటారు. అలా ఈ వారంలో విష్ణుప్రియ, శేఖర్ భాషలను నామినేషన్స్లో పెట్టారు. కానీ నామినేషన్స్ ఎపిసోడ్తో ఓటింగ్ మొత్తం ఉల్టా పల్టా అయ్యింది. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ముక్కుమ్మడిగా ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో అతన్ని జనం సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మణికంఠకి వరుస పెట్టి ఓట్లు గుద్దిపడేశారు. అతని కన్నీళ్లకు జనం కరిగిపోయారు. సింపతి స్టార్ట్ అని అతని ఏడుపుని పీకి పడేసిన విగ్గు గురించి కొంతమంది ట్రోలర్స్ హేళనగా మాట్లాడుతున్నా జనం మాత్రం అతనికే జయకొట్టారు. తొలి రోజు ఓటింగ్లో ఎవరినైతే ఈ సీజన్లో తోపులు తురుములు అని అనుకున్నారో వాళ్ళు చతికిలబడ్డారు. ఓవరాల్గా వివిధ వెబ్సైట్స్లో, యూట్యూబ్లో ఓటింగ్ పోల్స్ గమనిస్తే చాలా వాటిలో మణికంఠ టాప్లో ఉండటం విశేషం. తొలి రోజు ఓటింగ్ చూస్తే నాగమణికంఠ 28% ఓట్లు, విష్ణుప్రియ 26% ఓట్లు, పృథ్వీ 12% ఓట్లు, సోనియా ఆకుల 12% ఓట్లు, శేఖర్ భాషా 10% ఓట్లు, బేబక్క 9% ఓట్లు సాధించారు. మరో వెబ్సైట్లో చూస్తే విష్ణుప్రియ టాప్లో ఉంది, నాగమణికంఠ 2వ స్థానంలో ఉన్నాడు. చివరి స్థానంలో మాత్రం బేబక్కే కనిపిస్తుంది. ఇక సమయం తెలుగు లైవ్ పోల్ బిగ్ బాస్ 8 తొలి వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు అని అంటే దాదాపు 40% మంది బేబక్కే ఎలిమినేట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆ లిస్ట్ చూస్తే, ఈ లెక్కను చూస్తే బేబక్క ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే సమయం పోల్లో మాత్రం నాగమణికంఠ సెకండ్ లిస్టులో ఉండటం విశేషం. ఎవరు ఎలిమినేట్ అవుతారంటే బేబక్క తర్వాత అత్యధికంగా ఇతనికే ఓట్లు వేశారు. మొత్తంగా చూస్తే తొలి వారంలో బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.